మనం ఉండే సొసైటీలో మ్యారేజ్ కి చాలా ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది. అమ్మాయి లేదా అబ్బాయికి పెళ్లి వయసు వచ్చేస్తుందంటే చాలు సమాజంలో అందరికీ మీ అబ్బాయి పెళ్లి ఎప్పుడు చేసుకుంటాడు, మీ అమ్మాయికి పెళ్లి ఎప్పుడు అనే టెన్షనే ఉంటుంది. వాళ్ళ పేరెంట్స్ కంటే ఎక్కువ టెన్షన్ బయట వాళ్ళకే ఉంటుంది అనమాట. లైక్ నేబర్స్ కానివ్వండి, ఫ్రెండ్స్, రిలేటివ్స్ కి అబ్బాయికి పెళ్ళెప్పుడు చేస్తారు, అమ్మాయికి సంబంధం చూసారా అనే టెన్షన్ ఉంటుంది. ఈ పెళ్ళెప్పుడు అనే ప్రాబ్లం ఒకవైపు అనుకుంటే, పెళ్లి తర్వాత కపుల్స్ మధ్యలో జరిగే గొడవ టెన్షన్ అనేది ఇంకో వైపు అనమాట. హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో క్యూట్ ఫైట్స్, అలగడం, బుజ్జగించుకోవడం జరుగుతూనే ఉంటుంది. కానీ ఈ క్యూట్ ఫైట్సే సీరియస్ ఫైట్స్ గా మారినప్పుడే సమస్య మొదలవుతుందన్నమాట. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సౌజన్య, పేరెంటింగ్ కోచ్. ఈ టాపిక్స్ పైన నేను ఆల్రెడీ వీడియో చేశాను, ఇంకా టైం టు టైం ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటాను. కామెంట్స్ లో చాలా మంది మా హస్బెండ్ ఇలా ఉన్నారు, నా మాట వినరు అని నన్ను అడుగుతూ ఉంటారు. సో జనరల్ గా నేను 2 విషయాలు చెప్తాను. ఫస్ట్ ఏంటంటే, ఈ వరల్డ్ లో ఎవ్వరు కూడా పర్ఫెక్ట్ గా ఉండరు. ఇది మీ ఆలోచనలో, మీ మైండ్ లో ఫిక్స్ చేసుకోండి. ఎవ్వరు పర్ఫెక్ట్ గా ఉండరు. మీ హస్బెండ్ మీతో స్వీట్ గా ఉండకపోతే, యాజ్ ఏ వైఫ్ గా మీరు కూడా ఏదో ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో హస్బెండ్ తో బ్యాడ్ గానే బిహేవ్ చేసి ఉంటారు కదా. ఇలా ఎవరు కూడా పర్ఫెక్ట్ గా ఉండరు. దీన్ని యాక్సెప్ట్ చేస్తే రిలేషన్షిప్స్ లో మీకే ఈజీ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ థింగ్ ఏంటంటే, ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు. ఎస్పెషల్లీ లేడీస్ ఏం చేస్తారంటే, ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు. కర్రీ బాగున్నా కూడా మా వారు నన్ను ప్రేజ్ చేయట్లేదు, నేను మంచిగా రెడీ అయితే ప్రేజ్ చేయాలి, నన్ను మెచ్చుకుంటూ ఉండాలి. ఇలా మీరు చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నప్పుడు, ఆ ఎక్స్పెక్టేషన్స్ కి మీ హస్బెండ్ రీచ్ అవ్వకపోతే మళ్ళీ మీరే బాధపడతారు. అందుకే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు. మెచ్చుకుంటే ఓకే, బెస్ట్, కానీ నన్ను మెచ్చుకోకపోతే నేను కూడా హ్యాపీగా ఉంటాను అని ఒక హ్యాబిట్ గా మార్చుకోండి. మీ రిలేషన్షిప్ లో మీరు హ్యాపీగా ఉండాలంటే ఫేక్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి. ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను, సింపుల్ గా మీకు అర్థమవుతుంది. ఒక కపుల్ ఉన్నారనమాట. కొంచెం ఇమాజిన్ చేసుకోండి, ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. హస్బెండ్ అండ్ వైఫ్ ఉన్నారు. వాళ్ళ మ్యారేజ్ కి 5 years కంప్లీట్ అయిపోయింది అనమాట. వాళ్ళ మధ్య నార్మల్ ఫ్యామిలీస్ లో జరిగినట్టే కపుల్ ఫైట్స్ అనేవి జరుగుతాయి. ప్రేమ ఉంటుంది అంటే ఇలా వాళ్ళ లైఫ్ అనేది నడుస్తూ ఉంటుంది. బట్ ఎందుకో ఉన్నట్టుండి ఒక రోజు వైఫ్ కి ఒక డౌట్ వస్తుంది అనమాట. నా హస్బెండ్ నన్ను ప్రేమిస్తున్నాడా లేదా, పెళ్ళైన కొత్తలో ప్రేమిస్తున్నట్టు ఇప్పుడు ప్రేమిస్తున్నాడా లేదా, నేను లేకపోతే ఏం చేస్తారు, నేను లేకపోతే హ్యాపీగా ఉంటాడా లేదా, ఇలా వైఫ్ మైండ్ లో ఇవి నడుస్తూ ఉన్నాయి. అప్పుడు వైఫ్ మైండ్ లో ఒక ఐడియా వచ్చిందనమాట. ఆమె ఒక పేపర్ తీసుకొని వాళ్ళ హస్బెండ్ కి ఒక లెటర్ రాస్తుంది. అందులో ఇలా రాస్తుందన్నమాట, నేను మీతో ఉండలేను, మిమ్మల్ని వదిలి నేను వెళ్ళిపోతున్నాను, మళ్ళీ తిరిగి రాను అని లెటర్ లో రాసి ఆ టేబుల్ పైన పెట్టేస్తుంది. ఇలా లెటర్ రాసాక హస్బెండ్ ఇంటికి వచ్చేసరికి వెయిట్ చేస్తుంది అనమాట. హస్బెండ్ వస్తున్నట్టు గమనించి ఆ టేబుల్ ముందున్న మంచం కింద దాక్కుంటుంది అనమాట. హస్బెండ్ రియాక్షన్ ఎలా ఉంటుంది నేను చూడాలి అని ఆమె ఆలోచిస్తూ ఉంటుంది. ఎప్పట్లాగే వాళ్ళ హస్బెండ్ నార్మల్ గా ఇంటికి వస్తాడు. వాళ్ళ వైఫ్ ఎక్కడ పోయింది అని ప్రతి రూమ్ లో చెక్ చేస్తాడు. ఆమెను పిలుస్తాడు, వింటున్నావా, ఎక్కడున్నావు, బయటికి రా అని పిలుస్తూ ఉంటాడు. ఆమె మాత్రం బయటికి రాదు. సడన్ గా హస్బెండ్ యొక్క కన్ను టేబుల్ పైన ఉన్న లెటర్ పైన పడుతుంది. ఆ లెటర్ చదివాక తను సైలెంట్ అయిపోతాడు. ఇల్లంతా కూడా పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోతుంది. వైఫ్ కూడా హస్బెండ్ రియాక్షన్ ఇలా ఉంటుంది అని వెయిట్ చేస్తూ ఉంటుంది. లెటర్ చదివాక ఆ లెటర్ పైన హస్బెండ్ కూడా ఏమో రాస్తాడు. ఆ లెటర్ ని క్రాష్ చేసి కింద పడేస్తాడు. ఏమైంది అసలు, ఎలా జరిగింది అని ఆలోచిస్తూ ఉంటాడు. వెంటనే నిలబడి గట్టిగా నవ్వడం స్టార్ట్ చేస్తాడు. వాళ్ళ హస్బెండ్ పాటలు పాడుతాడు, డాన్స్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అదేంటి, ఇతను ఇలా డాన్స్ చేస్తున్నాడేంటి అని వైఫ్ షాక్ అయిపోతుంది. ఎందుకంటే ఆమె ఇలా ఇతను హ్యాపీ అవుతాడు, డాన్స్ చేస్తాడు అని ఆమె ఎక్స్పెక్ట్ చేయదు కదా. కాబట్టి నవ్వు డాన్స్ చేస్తూ ఎవరికో ఫోన్ డైల్ చేసి, చూసావా ఆమె వెళ్ళిపోయింది, నేను ఫ్రీ అయిపోయినా, నాకు ఫ్రీడమ్ వచ్చేసింది, నేను హాయిగా ఉండగలను ఇప్పుడు, నాకు ఫస్ట్ నుంచి తెలుసు ఆమె నాకు అసలు సెట్టే అవ్వదని, ఆమెనే స్వయంగా వెళ్ళిపోయింది, మంచిగా అయింది అని ఫోన్ లో ఒకరితో చెప్తూ ఉంటాడు. ఇంకా ఏమంటాడంటే, సరే విను, మంచిగా రెడీ అయి ఇంటి ముందున్న పార్క్కి రా, నీతో మాట్లాడేది ఉంది నాకు, త్వరగా రా అని ఫోన్ పెట్టేస్తాడు. హ్యాపీగా విజిల్స్ చేసుకుంటూ రెడీ అయిపోతూ ఉంటాడు. ఇంటి బయటకు వెళ్తాడు. ఇప్పుడు మీరు ఇమాజిన్ చేయండి ఆ వైఫ్ పరిస్థితి ఎలా ఉంటుంది అనేది. అయిపోయింది, అంతా అయిపోయింది దేవుడా అని ఆలోచిస్తూ ఉంటుందా వైఫ్. నేను వెళ్ళిపోతే అతనికి కొంచెం కూడా ఎఫెక్ట్ పడలేదు, నన్ను పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు అని ఏడుస్తూ మంచం కింది నుంచి బయటకు వస్తుంది. ఇలా ఆ లెటర్ పడ్డ చోటే కూర్చుంటుంది. వాళ్ళ హస్బెండ్ క్రాష్ చేసి పడేశారు కదా, ఆ లెటర్ పక్కన కూర్చుంటుంది. ఏడ్చుకుంటూ ఏడ్చుకుంటూ ఆ లెటర్ ఓపెన్ చేసి చదువుతుందన్నమాట. ఇప్పుడు ఆ లెటర్ చూసాక ఆమె ఏడుపు ఆపి షాక్ అవుతుందన్నమాట. ఎందుకంటే ఆ లెటర్ లో వాళ్ళ హస్బెండ్ ఏం రాశాడంటే, మై డియర్ ఫూలిష్ వైఫ్, నీకు సరిగ్గా దాక్కోవడం కూడా రాదు, మంచం కింద నుంచి నీ కాళ్ళు కనిపిస్తున్నాయి, త్వరగా బయటకు రా, నీ కోసం బిర్యానీ తెస్తున్నాను,
నా కోసం టీ పెట్టి ఉండు, ఐ లవ్ యూ, నేను ఇప్పుడే వస్తాను అని ఆ హస్బెండ్ రాశాడు. అమ్మయ్య, పిల్లల ఎగ్జామ్స్ అయితే అయిపోయాయి, పొద్దున్నే లేవాల్సిన పని లేదు ఇంకా. కానీ సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయ్యాయి. మీకు తెలుసు కదా, పిల్లలు ఫుల్ టైం ఇంట్లోనే ఉంటే పేరెంట్స్కి ఎంత టార్చరో. 12 అయినా నిద్రలేవారు, ఇంట్లో వండిది తినకుండా ఏవేవో జంక్ ఫుడ్స్ అడుగుతుంటారు, ప్రతి చిన్నదానికి అరుస్తారు, కొట్టుకుంటారు, ఏడుస్తారు. పేరెంట్స్ చెప్పిన మాట అయితే ఇంకా అస్సలు వినరు. డే మొత్తం ఆ టీవీలో ఈ ఫోన్లోనే మునిగిపోయి టైం వేస్ట్ చేస్తారు. పిలిచినా కూడా పలకరు, అసలు లేజీ అయిపోతారు, బ్యాక్ ఆన్సర్ ఇస్తారు. కంప్లైంట్స్, కంపారిజన్స్, డిప్రెషన్, ఫ్రస్ట్రేషన్, స్ట్రెస్, కోపం, బాధ. హలో రిలాక్స్, మీ బాధ నాకు అర్థమైంది. ఐఎమ్ దేర్ టు హెల్ప్ యూ. ఈ కమింగ్ సాటర్డే బికమ్ ఏ స్ట్రెస్ ఫ్రీ పేరెంట్ అనే 3 hours పవర్ఫుల్ పేరెంటింగ్ వర్క్ షాప్ 10 AM నుంచి 1 PM వరకు ఎక్స్క్లూజివ్లీ తెలుగు పేరెంట్స్ కోసమే నేను కండక్ట్ చేస్తున్నాను. మీరు అండ్ మీ లైఫ్ పార్ట్నర్తో కంపల్సరీ అటెండ్ అవ్వండి. ఈ వర్క్ షాప్ మీ పిల్లల గ్రోత్ కోసం ఒక బెస్ట్ ఆపర్చునిటీ అవుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే కింద ఉన్న లింక్ ని క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోండి. మీకోసం జూమ్ కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాను. ఇప్పుడు మీరు ఇమాజిన్ చేయండి ఆమె రియాక్షన్ ఎలా ఉండేనో అని. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఏ రిలేషన్స్ అయితే స్ట్రాంగ్ గా డీప్ గా ఉంటాయి కదా, అవి సౌండ్ చేయవు. హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్ లో ఎప్పుడైతే గొడవలు, ఆర్గ్యుమెంట్స్ పెరిగిపోతే మీరు ఏం ఆలోచించాలంటే, మీ పార్ట్నర్దే తప్పు అని ఫిక్స్ అవ్వకండి. కేవలం మీ పార్ట్నర్ మీ ఎక్స్పెక్టేషన్స్ కి కొంచెం డిఫరెంట్ గా ఆలోచిస్తాడు అని తెలుసుకోండి. అలా తెలుసుకుంటే అన్ని ప్రాబ్లమ్స్ అక్కడే సాల్వ్ అయిపోతాయి. మ్యారేజ్ లో ఎక్స్పెక్టేషన్స్ ని మేనేజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి, ఎవ్వరు కూడా పర్ఫెక్ట్ గా ఉండరు. ఒకరి ఫ్లాస్ ని ఒకరు యాక్సెప్ట్ చేసుకుంటే రిలేషన్షిప్ అనేది స్మూత్ గా నడుస్తాయి. మీరు కాన్స్టెంట్ గా మీ పార్ట్నర్ నుంచి వాలిడేషన్స్ ఎక్స్పెక్ట్ చేస్తే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకే ఫస్ట్ మీ లోపల మీరు హ్యాపీనెస్ ని ఫైండ్ అవుట్ చేయండి. అలా చేసుకుంటే మీ పార్ట్నర్ తో మీ బాండ్ హెల్దీగా ఉంటుంది. నేను చెప్పిన స్టోరీనే తీసుకోండి. వైఫ్ అనవసరంగా మైండ్ లో అసంప్షన్స్ క్రియేట్ చేసి హస్బెండ్ యొక్క లవ్ ని టెస్ట్ చేసి కొంత టైం వరకు ఎమోషనల్ టర్మాయిల్ అనేది ఆమెనే సృష్టించుకుంది. అల్టిమేట్ గా చెప్పాలంటే స్ట్రాంగ్ రిలేషన్షిప్ అనేటివి ట్రస్ట్ పైన, యాక్సెప్టెన్స్ పైన డిపెండ్ అయి ఉంటాయి అన్నమాట. ఫేక్ ఎక్స్పెక్టేషన్స్ కాకుండా రియల్ ఎక్స్పెక్టేషన్స్ పైన డిపెండ్ అవుతాయి. అంతేకాని కాన్స్టెంట్ రీఅష్యూరెన్స్ పైన రిలేషన్స్ అనేవి డిపెండ్ అవ్వవు. చూసారు కదా, ఈ వండర్ఫుల్ వీడియో ద్వారా హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్ ఎలా ఉండాలో మీకు అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు ఈ వీడియో లైక్ చేస్తే చాలా మంది కపుల్స్ కి రికమెండేషన్ లో ఈ వీడియో కనిపిస్తుంది. యాజ్ ఎ రిజల్ట్ గా చాలా మంది రిలేషన్షిప్ స్ట్రాంగ్ గా అవుతాయి. అలాగే మీ ఒపీనియన్స్ అండ్ మీ థాట్స్ ని కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నేను తప్పకుండా మీ కామెంట్స్ చదువుతాను, దానిపైన వర్క్ చేస్తాను. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తో ఖచ్చితంగా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వండర్ఫుల్ ఇన్సైట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.